సో పోదాం మనం మీరు అనుకున్న మినిమం 8. అవును. ఇంకో రోజు చెప్పిన దాని ప్రకారం పోతే మ్యాక్సిమం 11, 12 దాకా కూడా పోవచ్చు బీజేపీ అని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో జూన్ 4 తర్వాత ఉండేటువంటి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? 3 పార్టీల విషయంలో కానీ కమ్యూనిస్టుల విషయంలో కానీ 4వ పార్టీగా తీసుకుంటే కమ్యూనిస్టులు అందరూ కలిపి ఒకటి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పక్షాలు, కమ్యూనిస్టులు ఇంకొకటి. సరే అలా లేకపోయినా ఒక చర్చ పెట్టుకోవాల్సుకుంటే ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఎట్లా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి చర్చ పెడదాం. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అంటే ఇప్పుడైతే బలంగా 3 పార్టీలు అనుకుంటున్నాం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ సిల్సిలాలో బీజేపీ 3rd ప్లేస్, బీఆర్ఎస్ 2nd ప్లేస్, కాంగ్రెస్ 1st ప్లేస్లో ఉంది. కానీ రేపు జూన్ 4 తర్వాత జరిగే పరిణామాలలో భారీగా నష్టపోయేటువంటి పార్టీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బీఆర్ఎస్. ఓకే. బీఆర్ఎస్ స్థానిక సంస్థలలో స్థానిక నాయకత్వం కూడా పెద్ద ఎత్తున బీజేపీకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ వద్దు అనుకునేటోళ్ళు ఇంకా బీఆర్ఎస్తో జత కట్టకుండా బీజేపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను అనేది అదే ఇందాక, ఈ వచ్చినటువంటి వేవ్ను స్థానిక నాయకత్వంతో పటిష్టం చేసుకోవాలంటే కొద్దిగా బీజేపీ కూడా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ నాయకత్వానికి ఇది ఒక పరీక్ష. నాయకత్వం ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు. ఇప్పుడు లోకల్ లీడర్షిప్ని ఇప్పటిదాకా చేరిన వాళ్ళందరూ కూడా రండి రండి అని చెప్పి చేర్చుకున్నాము. ఆ ప్రభావం అసెంబ్లీకి, పార్లమెంట్కి కాబట్టి స్థానికంగా పెద్ద ఇంపాక్ట్ లేకుండా. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నీకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వీటికి సంబంధించి నీకు క్యాండిడేట్స్ అవసరం. ఇప్పుడున్న స్థాయిలో పార్టీకి ఉండేటువంటి కార్యకర్తలని బలోపేతమన్నా చేయాలి, వాళ్ళను రాజకీయంగా ప్లస్ ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళనన్నా రంగంలోకి దింపాలా, లేకపోతే కొత్త నాయకత్వాన్ని తీసుకొనన్నా రావాలి. కాబట్టి మ్యాక్సిమం బీఆర్ఎస్లో ఉండే 2nd క్యాడర్ లీడర్షిప్ అంతా కూడా ఇప్పుడు కొంత బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పోతారు, మిగిలిన వాళ్ళు బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే ఇదొకటి. రెండో పరిణామం ఏముంటుందంటే బీజేపీలో కూడా నాయకత్వ సమస్య చాలా బ్రహ్మాండంగా మొదలైంది. ఓకే, అవును. మనము వాస్తవాలు మాట్లాడుకొని బీజేపీలో కూడా నాయకత్వ సమస్య అనేది చాలా బలంగానే మొదలైంది. క్వశ్చన్ మార్క్ వస్తుంది, చాలా బలంగా. ఇంతమందిని కలుపుకొని పోయేటువంటి నాయకత్వం అవసరం. నిన్నటి దాకానేమో కేవలం పార్టీ చెప్పింది, ఐడియాలజీ, సంఘము, నాయకత్వం వీళ్ళు చెప్పింది వినాలి అనే దగ్గరనే ఉండేది. స్టిల్ ఈ రోజు కూడా పార్టీ కార్యకర్తలలో ఐడియాలజికల్ బలంగా ఉన్న కార్యకర్తలలో అది ఉన్నది. వాళ్ళు చెప్పింది కాబట్టి చేయాలి, అయిపోయింది. మనం కొట్లాడే కాలేజ్ పార్టీ డిసిషన్ తీసుకునేది, ఆ డిసిషన్ కనుగొనగా పని చేయాలి. అదే ఇప్పటికీ పార్టీలో ఆ క్రమశిక్షణ నడుస్తూ ఉన్నది. ఈవెన్ దో ఎమ్మెల్సీ ఎన్నికల దాకా కూడా చాలా మంది అడిగినారు మాకు కావాలని చెప్పి కొట్లాడే కాడికి నాయకత్వం దగ్గర కొట్లాడేది. కానీ నాయకత్వం ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఒబే చేసి అందరు పని చేస్తా ఉంది. దాంట్లో వేరే మార్పు ఉండదు. కాకపోతే రేపు భవిష్యత్తుల పార్టీలో కొంత ఈ ఇబ్బందికర పరిణామం ఉంటే దీన్ని కేంద్ర నాయకత్వం చాలా జాగ్రత్తగానే పరిశీలించాల్సినటువంటి అవసరం.